రైట్. ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీటు వ్యవహారం కాకరేపుతోంది. ఎంపీ సీటు కోసం ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు రేసులో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ఖమ్మం ఎంపీ సీటుపై ముగ్గురు మంత్రులతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మున్షీ భేటీ అయ్యారు. అందరి అభిప్రాయాలు తీసుకుని ఢిల్లీ అధిష్టాన పెద్దలకు నివేదికను పంపించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చారు. దీంతో ఆ సామాజిక వర్గం కోటాలో భట్టి సతీమణికి టికెట్ దక్కకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. మంత్రి తుమ్మల సామాజిక వర్గానికి 2 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఓ మంత్రి పదవి, రాజ్యసభ సభ్యుడి పదవి ఇచ్చారు. దీంతో తుమ్మల సామాజిక వర్గానికి సామాజిక న్యాయం జరిగిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక రేసులో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు పొంగులేటి ప్రసాదరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డికి టికెట్ ఇస్తే ఆర్థిక వనరులకు కూడా కొదవ ఉండదనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో తమ నేతకే టికెట్ కన్ఫర్మ్ అంటూ అనుచరులు పోస్టులు పెడుతున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? ఖమ్మం ఎంపీ రేసులో ఎవరు నిలుస్తారో వేచి చూడాల్సిందే. ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ సీటు వ్యవహారం కాకరేపుతోంది. ఎంపీ సీటు కోసం ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు రేసులో ఉన్నారు. అయితే ఎవరికి సీటు దక్కుతుంది అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎవరికి వారి బలాబలాలు ఉన్నాయి. అయితే ఎవరికి సీటు దక్కుతుందనే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, తాజా అప్డేట్స్ ఏంటి? మూర్తి, ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో సిగపట్టు మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఒక పక్క ఉత్కంఠ కూడా రేపుతుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంట్ స్థానాలకు గాను దాదాపు పార్లమెంట్ స్థానాలన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇటు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అన్ని అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఈ ఖమ్మం జిల్లాలో ఈ ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఖమ్మం పార్లమెంట్ స్థానంపై ఎంఐఎం నేతలకు సంబంధించిన ఆశలు పెట్టుకున్న విషయం పరిస్థితి తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు ఖమ్మం జిల్లా నేతలతో పాటు హైదరాబాద్ సంబంధించిన 3-4 నేతలు కూడా ఈ టికెట్ నుంచి తమకు టికెట్ కేటాయించాలంటూ మాత్రం 16 మంది టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. దానిలో ప్రధానంగా ఖమ్మం జిల్లా సంబంధించిన 3 అమాత్యులు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, దాంతో పాటుగా మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ కూడా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు నిన్న మొన్నటి వరకు కూడా రాజ్యసభ రేసులో రాజ్యసభ టికెట్లకు ముందుకు రేణుకా చౌదరి కూడా పోటీలో నిలిచింది. తనకే టికెట్ కన్ఫర్మ్ చేసి బహాటంగా కూడా ప్రకటించిన పరిస్థితి. దాంతోపాటు జట్టి కుసుమ కుమార్ కూడా ఇక్కడి నుంచి తనకు ఎంపీ టికెట్ కేటాయించాలి, తన సామాజిక వర్గం ఖమ్మ సామాజిక వర్గం, ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న సామాజిక వర్గం అంటూ మాత్రం ఆయన కూడా కీలక వ్యాఖ్యలు చేస్తే, దాంతోపాటు బీసీ నేతగా ముద్రపడిన వి హనుమంతరావు కూడా తాను కూడా తన ఖమ్మం టికెట్ నుంచి దరఖాస్తు చేసుకున్నట్టు కూడా చెప్పారు. మరో కొంతమంది నేతలు ఇటు బాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గంతో పాటు సత్తుపల్లి నియోజకవర్గం సంబంధించిన కీలక నేతలు కూడా వీరందరితో పాటు 16 మంది అప్లికేషన్
నామినేషన్లు పెట్టుకున్న పరిస్థితిని వీరందరినీ స్క్రీన్ అవుట్ చేసిన తర్వాత ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షి సమక్షంలో కూడా గడిచిన 3 రోజుల క్రితం పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఈ ముగ్గురు మంత్రులు అమాత్యులతో పాటు కీలక నేతలందరితో కూడా భేటీ అయిన సంగతి తెలిసింది. ఎవరికి పార్లమెంట్ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తారు అనే విషయంపై కూడా పూర్తి చర్చలు జరిపారు. ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పొత్తుల్లో భాగంగా 7 నియోజకవర్గాలు కూడా సిపిఐ కొత్తగూడెం స్థానం మినహాయించి 6 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ స్థాయిలో భారీ మెజార్టీతో గెలుపొందడం, దాంతోపాటు కొత్తగూడెం అసెంబ్లీ నుంచి కూడా పొత్తుల్లో భాగంగా సిపిఐ నుంచి కోనంనేని సాంబశివరావు కూడా గెలుపొందడం, ఇప్పుడు ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం కూటమి వాళ్ళు కూడా ఉండటం కాస్త కూడా వీళ్ళందరికీ గెలుపుకి ఈజీగా ఉంటుందనే అంశం కూడా దోహదపడే అంశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్ ప్రకారం కమ్మ సామాజిక వర్గం సంబంధించిన నేతలు ఇద్దరు కూడా పోటీ పడ్డారు. నిన్న మొన్నటి వరకు ఇటీవల కాలంలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు రాష్ట్ర సంబంధించి ఈ ఖమ్మం జిల్లా నుంచి కూడా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు నేతలకు మాత్రం రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు కూడా ఇవ్వడంతో మాత్రం కమ్మ సామాజిక వర్గానికి దాంతో పాటుగా రాజ్యసభకు కూడా ఇక్కడ నుంచి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రేణుకా చౌదరిని కూడా ఎంపిక చేయడంతో కమ్మ సామాజిక వర్గానికి ఇక్కడ నుంచి టికెట్ ఇవ్వకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరోపక్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఈ డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమ సతీమణి మల్లు నందిని కూడా పోటీ రేసులో ఉన్నారు. ఆమె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న డిప్యూటీ సీఎం సతీమణి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావడంతో తనకు ఓసీ కోటాలో తన అభ్యర్థాన్ని పరిశీలించాలని అంటూ ఆమె కూడా సీరియస్ గా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఎస్సీ కోటాలో ఇవ్వడానికి కూడా డిప్యూటీ సీఎం సోదరుడు మల్లు రవి కూడా అక్కడ నాగర్ కర్నూలు టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మాత్రానికి ఆ కోటాలో వాళ్ళకు కూడా డిప్యూటీ సీఎం సతీమణికి ఇక్కడి నుంచి టికెట్ దక్కకపోవచ్చు అంటూ మరొక వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరోపక్క ఇక్కడ నుంచి జనరల్ స్థానం ఈ ఖమ్మం పార్లమెంట్ స్థానం జనరల్ స్థానం కావడంతో ఇక్కడ ఇక మిగిలిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా ఈయన కీలకంగా కూడా ఆయన తనయుడు అన్న గెలుపులో కూడా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి కనబడుతుంది. ఈయనకి టికెట్ దాదాపుగా ఖాయమంటూ మాత్రానికి వార్తలు కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. దాంతోపాటు ఇప్పటికే డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని కావచ్చు, ఇటు తుమ్మల నాగేశ్వర తనయుడు యుగంధర్ కావచ్చు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ముగ్గురికి కూడా వాళ్ళు తమ అనుచరులు కూడా సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా పోస్టులు పెడుతూ తమ అధినేతకే తమ నాయకుడికే టికెట్ కన్ఫర్మ్ అంటూ మాత్రం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తుంటే మాత్రం ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 7 అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, ఇక్కడ భారీ మెజార్టీతో 6 ఎమ్మెల్యేలు గెలవడంతో పాటు సునాయాసంగా ఇక్కడి నుంచి గెలుపొందొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోనే అందరూ కూడా ఈ సీటుపై కూడా ఆశ పెట్టుకున్న పరిస్థితి పడుతుంది. ఇప్పటికే దీప్ దాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఈ ముగ్గురు మంత్రులతో కూడా కీలకంగా సమావేశమయ్యారు. వీళ్ళు ముగ్గురు మంత్రుల సూచనలు సలహాలన్నింటినీ కూడా తీసుకొని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జితో పాటు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా కలిపి ఒక నివేదికను కూడా ఢిల్లీ పెద్దలకు కూడా ఇటీవలనే పంపించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ రేసులో మల్లు నందిని లేదంటే ప్రసాద్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మధ్యనే టికెట్ ఇద్దరిలో ఎవరికో టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు కూడా పూర్తి స్థాయిలో వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మూర్తి, థ్యాంక్ యూ రజనీకాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.